విజయనగరం జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదే శ్రీనివాసులు నాయుడుకు మద్దతుగా పీఆర్టీయూ భారీ సభ నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల శంఖారావం మోగించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి గాదే శ్రీనివాసులు నాయుడుకు పీఆర్టీయూ మద్దతు ప్రకటించింది. గత ఎన్నికల్లో 2 దఫాలుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి ఉపాధ్యాయులు ఎన్నో సమస్యలు పరిష్కరించారని తెలిపారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉపాధ్యాయులు మార్పు కోరుకోవడం సహజమన్నారు. అందుకే 3వసారి ఓటమి ఎదురైందన్నారు. ప్రభుత్వానికి ఉపాధ్యాయ అధ్యాపక వర్గానికి మధ్య సారథిగా ఉండి ఎన్నో సమస్యలు పరిష్కరించారని తెలిపారు. గతంలో నేను పనిచేసినప్పుడు ఏకీకృత సర్వీస్ రూల్స్ కోసం అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళడం, కోర్టులో దాన్ని సుప్రీంకోర్టులో దాన్ని అనుకూలంగా తీసుకురావడం, నేను రాబోయే కాలంలో అందరూ ఆశీర్వచనంతో, మిత్ర సంఘాల సహకారంతో, పిఆర్టీ సహకారంతో, అర్బన్ సహకారంతో, మరి అధ్యాపకులు అందరి సహకారంతో నేను గెలుపొందిన తర్వాత మరి ఆల్రెడీ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, అప్పుడున్నటువంటి వెంకయ్యనాయుడు గారు, అది అప్పుడున్నటువంటి బీజేపీ అక్కడ కేంద్రంలో రూలింగ్ ఉంది, అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూటమి ఇక్కడ రూలింగ్ లో ఉంది. కాబట్టి వారితో సత్సంబంధాలు మళ్ళీ మెరుగుపరుచుకొని మళ్ళీ నేను యాజ్ ఎమ్మెల్సీగా ఈ ఇష్యూని 30 సంవత్సరాలు బట్టి పరిష్కారం కాకుండా ఉండిపోయినటువంటి సర్వీస్ రూల్స్ ఇష్యూని అది పరిష్కరించి అన్ని వచ్చేటట్టుగా నేను కృషి చేస్తానని ప్రధానంగా ఎజెండాగా పెట్టుకోవడం జరిగింది. అయితే ఎమ్మెల్సీగా గతంలో నేను పనిచేసినప్పుడు ఏకీకృత సర్వీస్ రూల్స్ కోసం అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళడం, కోర్టులో దాన్ని సుప్రీంకోర్టులో దాన్ని అనుకూలంగా తీసుకు